భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవసంతాల ముగింపు సందర్భంగా జనవరి 18వ తేదీన ఖమ్మంలో జరిగేటువంటి భారీ ప్రదర్శన బహిరంగ సభలకు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఖమ్మం నగరంలో 18వ తారీఖు సభ జరిగేటువంటి ఖమ్మం నగరంలో వివిధ రూపాల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పార్టీ పతాకాలతో కూడిన బెలూన్లను ఎగరవేసేటువంటి కార్యక్రమం ఇవాళ ఖమ్మం పట్టణంలో నిర్వహించడం జరిగింది. 18వ తారీఖు వరకు కూడా అదేవిధంగా ఈరోజు ట్రాక్టర్లతోటి రైతులు 18వ తారీఖు జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ట్రాక్టర్ల ప్రదర్శన కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ 18వ తారీఖు జరిగేటువంటి సభని పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ సభకి తరలి వచ్చేదానికోసం ప్రజానీకం కార్యకర్తలు కూడా విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకని 100 సంవత్సరాల సందర్భంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రేపు 18వ తారీఖున ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రదర్శన బహిరంగ సభల్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ డి రాజా గారు, జాతీయ నాయకత్వం అంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు. పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ నిర్వహించినట్టుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించేదానికోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. భారత గడ్డ మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఖమ్మం నగరంలో మహా ప్రదర్శన బహిరంగ సభ జనవరి 18వ తారీఖు నాడు జరగబోతా ఉంది. ఈ మహాసభ నిర్వహణ కోసం అనేక రకాలైనటువంటి కమిటీలని వేసుకొని ఈ యొక్క బహిరంగ సభని దిగ్విజయం చేయడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు బెలూన్లు ఎగరేయడం జరిగింది. ట్రాక్టర్ల యొక్క ర్యాలీ ఉన్నది. అట్లాగనే రేపు పార్టీ కార్యకర్తల ఇళ్ల మీద జెండాల్ని ఆవిష్కరించుకునేటువంటి కార్యక్రమం ఉన్నది. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీని తర్వాత 18వ తారీఖు నాడు 2 గంటలకి ప్రదర్శన ప్రారంభమవుతుంది. రెడ్ షర్ట్ వాలంటీర్స్ యొక్క కవాతు జరుగుతుంది. ఈ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటారు. తదనంతరం కూడా 20వ తారీఖు నాడు వామపక్ష నాయకత్వంలో ఒక పెద్ద సెమినార్ జరుగుతుంది. పార్టీ జాతీయ సమితి సమావేశం జరుగుతుంది. కనీ విని ఎరగని రీతిలో ఏర్పాటు జరుగుతున్నాయి. అలాగనే భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఈ యొక్క బహిరంగ సభ పెద్ద మైలురాయిగా మిగలబోతుందని ఖమ్మం నగర ప్రజలందరూ, అట్లాగనే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో అధిక సంఖ్యలో పాల్గొవలసిందిగా కోరుతా ఉన్నారు.